ఎలా ఉంది ఐడియా? అదిరిపోయిందక్క. మరి ఆ ప్లాంటు ఏటక్క? ఉన్న పళంగా ఆ ముసల్దాని గదిలోకెళ్తున్నాం. అదే ఆ శేషమాంబ గదిలోకెళ్తున్నాం. ఆ తర్వాత ఎలా ఉంది సెకండ్ ప్లాన్? సూపర్ అక్క. ఈ 2 ప్లాన్లు పూర్తి చేస్తే ఆ ఈర్నారాయణ నా తల మీద ఎంట్రుకు కూడా పేకలేడక్క. అక్కడ ఏముంది గనక? నోర్మోయ్, ఏవైనా అవసరమైతే ఫోన్ చేస్తాను. వెళ్ళండి. నమస్కారం కాంతం గారు. రా పద బావా. పదరా. చేతికేమైంది? అంటే వంట చేస్తుంటే చెయ్యి కాలింది వీరనారాయణ గారు. అందుకే ఇందాకటి నుంచి నేను సంతకం పెట్టను అంటున్నాను. కానీ మీలో ఒక్కరైనా నన్ను అర్థం చేసుకున్నారా? ఓ 2 వారాలాగితే కాలిన గాయం తగ్గిపోతుంది. ఆ తర్వాత మీరెక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతాను. ఈ ముక్క ముందే చెప్పొచ్చు కదా, అనవసరంగా నా టైం వేస్ట్. అత్తా, ఎందుకు నీ సేపటి కాలందే? ఇందాకే అవతారంగాడు ఆకలిగా ఉందంటేను అట్టు వేద్దామని కిచెన్లోకి వెళ్ళాను. అనుకోకుండా చెయ్యి కాలిపోయింది. కాంతమత్తా, నీ దొంగ నాటకాలు నాకు అర్థమైనాయి కాంతమత్తా. వీరనారాయణ బాబాయ్ వస్తే సంతకం పెట్టాల్సి వస్తుందని, అందుకని నీకు నువ్వుగానే చేయి కాల్చుకున్నావు కదూ? ఎస్, వీడొస్తాడని తెలిసే సంతకం పెట్టకూడదనే చెయ్యి కాల్చుకున్నాను. అక్క 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 ఏడు చేస్తున్నావు అక్క? ఏయ్, ఇప్పుడు నీ కళ్ళు మాత్రమే పని చెయ్యాలి. నోరు పని చేసిందనుకో చస్తావు. అలాగే అక్క. ఒరే వీరనారాయణగా, కాంతమ్మకి తీసుకోవడమే తెలుసు కాని తిరిగివ్వడం అస్సలు తెలీదు. నువ్వు నా దగ్గరకొచ్చి గన్ గురిపెట్టైనా నాతో సంతకం పెట్టించుకుంటావని నాకు తెలుసు. అందుకే నిన్ను ఎదిరించలేక, నీ ముందు తల దించలేక నువ్వైనా అవ్వచ్చు. నువ్వైనా అవ్వచ్చు. మీలో ఒక్కొక్కరు మాయమైపోతారు. మిమ్మల్ని ఎందుకు ఎత్తుకుపోతానో తెలుసా? ఈ కుటుంబం ఎత్తుకెళ్ళిపోతే ఇదిగో ఈ చిట్టెమ్మ కళ్ళల్లో కన్నీళ్ళొస్తాయి. ఈ నీలాంబర్ని ఎత్తుకెళ్ళిపోతే ఈ కాంతమ్మ కళ్ళల్లో కన్నీళ్ళొస్తాయి.
అదే ఈ అవతారాన్ని ఎత్తుకెళ్తే సేమ్ ఈ కాంతమ్మ ఏడుస్తూ బాధపడుతుంది. అదే ఈ చిట్టమ్మని ఎత్తుకెళ్తే కుటుంబరావు ఏడుస్తాడు. అదే ఈ రవిచంద్రన్ ఎత్తుకెళ్తే ఈ ఇంటి మొత్తానికి కన్నీళ్ళొస్తాయి. అర్థమైంది కదా? ఇక నుంచి యుద్ధం మొదలు. యుద్ధానికి సరిగ్గా 2 వారాలే సమయం. ఆలోగా నా ఆస్తి రాసిస్తారా, మీ వాళ్ళని వదులుకుంటారా? మీరే డిసైడ్ చేసుకోండి. నన్ను క్షమించమ్మా. కదల్లేని స్థితిలో ఉన్న నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కొడుకు ఖైదీలాగా వెళ్ళి జైల్లో కూర్చున్నాడమ్మా. ఏం చేయనమ్మా? అంతా నా కర్మమ్మా, నా కర్మ. కన్న కొడుకువి నువ్వు లేకపోతే ఏం నాన్న? చిట్టెమ్మ నా సొంత మనవరాల్లాగా కంటికి రెప్పలా కాపాడుకుంది. బాధపడకు బాబాయ్, నానమ్మ త్వరలోనే మామూలు మనిషి అవుతుంది. నన్ను నోరారా చిట్టమ్మ అని పిలుస్తుంది. తను మామూలు మనిషి అయ్యే రోజు అతి తొందరలోనే ఉంది బాబాయ్. ఆ దేవుణ్ణి నేను అదే కోరుకుంటున్నానమ్మా. త్వరగా తను మామూలు మనిషి కావాలి. తను ఎవరి వల్ల ఇలాంటి స్థితికొచ్చిందో చెప్పాలి. వాళ్ళ అంతు నేను చూడాలి. నీ బొందరా, నీ బొంద. ఆ ముసల్ది మామూలు మనిషి అయితే దాని తల పగలగొట్టింది నేనేనని చెప్తుంది. ఆ తర్వాత నీ చేతుల్లో నాకు మూడుద్ది. అది మామూలు మనిషి అయ్యేలోపు నేను దాన్ని వేసేస్తానుగా. చిట్టమ్మా, ఇందాక ఫోన్లో నాతో ఏదో శుభవార్త చెప్తానన్నావు. ఏంటది? అంటే లత జమీందారు కూతురన్న విషయం కాసేపట్లో చిట్టమ్మ చెప్పబోతుందన్నమాట. బాబాయ్, ఈ ఇంట్లో లత అని ఒక అమ్మాయి ఉంటుంది, నీకు తెలుసు కదా? నా బాబాయ్ వీరనారాయణ. మా నానమ్మ ఈ శేషమాంబ. నేను జమీందారి ఇంటి బిడ్డని.
ఏంటమ్మా నువ్వు చెప్పేది? నువ్వు నువ్వు మా అన్న కూతురువా? అవును బాబాయ్, నేను మీ అన్నయ్య కూతుర్ని. కాకపోతే ఇదిగో ఈ కాంతమ్మ గారి ఆ నిజాన్ని మీతో చెప్పొద్దన్నారు. ఏయ్ కాంతమ్మ, లేదు వీరనారాయణ గారు, నన్ను క్షమించండి. ఇదంతా మేము కలిసి ఆడుతున్న నాటకం అండి. ఏంటి ఇదంతా నాటకమా? అవును వీరనారాయణ గారు, మీ ఆస్తిని నేను చిట్టమ్మ కలిసి నొక్కేశాం. అలాగే ఈ లతని మీ అన్న కూతురని నమ్మించి మీ శ్రీలత పేరు మీదున్న ఆస్తులన్నీ కూడా నొక్కేయాలని ప్లాన్ చేశాం. నిజం చెప్తే వీరనారాయణ బాబాయ్ నమ్మడు. ఇప్పుడు నేను నిజం చెప్పకూడదు. నేను ఊహించినట్టే జరిగితే వీరనారాయణ బాబాయ్ దగ్గర కాంతమ్మ నన్ను ఎరికించేస్తుంది. అదే జరిగితే వీరనారాయణ బాబాయ్ నా మాటలు నమ్మడు. ఇప్పుడు నిజం చెప్పడం కంటే లతే జమీందారి గారి కూతురు అన్న సాక్ష్యం సంపాదించిన తర్వాతే నిజం చెప్పాలి. అప్పటిదాకా ఏమీ తెలియనట్టు మౌనంగానే ఉండాలి. కాంతమ్మ, అడుగుతుంటే మాట్లాడవేంటి? నా ఆస్తి నాకెప్పుడు తిరిగిస్తున్నావు? ఇస్తాను బాబు, ఖచ్చితంగా ఇస్తాను. ఒక్క 2 వారాలు ఆగండి. 2 వారాలు మాత్రమే ఆగుతాను. చిట్టమ్మా, మన లతకి తల్లిదండ్రులు దొరికారన్న శుభవార్త కదా నువ్వు నాకు చెప్పాలనుకుంది? అవును బాబాయ్, అదే చెప్పాలనుకున్నాను. అంతే కదండి, మా అత్తయ్య గారు కూడా మేయర్ అయ్యారు. ఓ అలాగా, కంగ్రాచులేషన్స్ కోకిలమ్మ. నా ఇంటి పని మనుషులు ఒకరేమో కార్పొరేటర్ అయ్యారు, ఇంకొకరేమో మేయర్ అయ్యారు. నాకు చాలా గర్వంగా ఉంది. చిట్టమ్మా, అమ్మని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నాను. అలాగే బాబాయ్. అమ్మా వెళదామా? బాలరాజు, బాలమణి, మీ అమ్మాయిని తీసుకొని రండి. రామ్మా. పదరా వెళ్దాం. మా నానమ్మని కాపాడుకోవడానికి అక్క. ఏం నువ్వు చెప్పేది? వాళ్ళిద్దరూ మా అమ్మ నాన్నలని
వీరనారాయణ బాబాయ్కి అబద్ధం చెప్పాను. ఏడ్చెల్లి, నానమ్మని కాపాడుకోవటానికి అబద్ధం చెప్పావా? అవునక్క, నేను గనక శంకర్ నారాయణ గారి చిన్న కూతుర్ని అని నిజాన్ని బయట పెడితే మా నానమ్మని చంపేస్తానని కాంతమ్మ గారు బెదిరించారక్క. ఏం మాట్లాడుతున్నావు లత? నువ్వు నిజం బయట పెడితే దేశమామ గారిని చంపేస్తానని మా అమ్మ బెదిరించిందా? అవును బావా, వీరనారాయణ బాబాయ్ మన ఇంటికి వస్తున్నాడన్న నిజం అవతారం గారి ద్వారా తెలుసుకున్న కాంతమ్మ గారు నన్ను తీసుకుని మా నాన్నమ్మ గదిలోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత చెప్పు చెల్లి, ఏటైందో చెప్పమ్మా, మేము ఉన్నాం కదా. నేనే జమీందారి కూతుర్ని అన్న నిజం చెప్తే మా నాన్నమ్మని చంపేస్తానని బెదిరించిందక్క. నానమ్మకు బలవంతంగా విషం తాగించడానికి ప్రయత్నించిందక్క. ఏంటి, నానమ్మకి విషం తాగించబోయిందా? అవునక్క. అసలు ఏం జరిగింది లత? కాస్త వివరంగా చెప్పు. మీ జమీందారులు ఇచ్చిన మాట తప్పరని నాకు బాగా తెలిసే ఒక్కసారి మీ నాన్నమ్మ మీద ఒట్టు పెట్టాక నీ ప్రాణం పోయినా నిజం చెప్పవని నేను నమ్ముతున్నాను. ఈ రోజు ఆగిన విషప్రయోగం త్వరలోనే పూర్తి చేస్తాను. మీ నానమ్మ అంతు చూస్తా, గుర్తుపెట్టుకో. పదరా అవతారం. అలాగే అక్క. చివరిగా ఒక్క మాట. నీ తల్లి తండ్రిగా నటించడానికి ఇద్దరొస్తున్నారు. మీ బాబాయ్ దృష్టిలో వాళ్లే నిన్ను కన్న తల్లిదండ్రులు. అలాగని నువ్వు నమ్మించాలి, నమ్మించి తీరాలి. నా కోసం కాదు, మీ నానమ్మ కోసం. పదర తమ్ముడు. నేను సొత్తుంటే నాకు బాధపడాలో ఆనందపడాలో తెలియడం లేదు. బాధపడకక్క. ఏ జన్మలో ఏ పాపం చేశాను? శంకర్ నారాయణ గారికి కూతురుగా పుట్టి ఇంట్లో బానిసగా బ్రతుకుతున్నాను. నిజం చెప్పి మా నాన్నమ్మని దూరం చేసుకునే కంటే అబద్ధం చెప్పి ఇంటి పని మనిషిలా బ్రతకడానికే ఇష్టపడతానక్క. దయచేసి మీరు కూడా ఎవ్వరికి నిజం చెప్పకండి అక్క. అలా చెప్పనని నాకు మాట ఇవ్వక్క. ఇవ్వు. చెల్లి, ఇప్పటికైనా నువ్వు వీరనారాయణ బాబాయ్ని కలుస్తావని, నీ కష్టాలు తీరుతాయని, నీ కన్నీళ్లు మన బాబాయ్ తీరుతాడని ఎంతో ఆశపడ్డాను. కాని దురదృష్టం కాంతమ్మ రూపంలో వచ్చి నిజాన్ని నీ గుండెల్లోనే నొక్కేస్తుందని కళ్ళు కూడా ఊహించలేదు. కంటి ముందు కన్న వాళ్ళు కనబడుకున్నా నా అన్న వాళ్ళు నానమ్మ రూపంలో ఎదురవుతున్నా నేను మీ బిడ్డని అని చెప్పుకోలేని దురదృష్టం వెంటాడుతున్నందుకు నాకు చాలా బాధగా ఉందమ్మా. చాలా బాధగా ఉంది. ఈ బాధ నేను భరించలేకపోతున్నాను.
ఊరుకో చిట్టమ్మా, ఇప్పుడేమైందని? మా అమ్మ లత దగ్గర మాట తీసుకుంది. ఆ నిజాన్ని కేవలం లత చెప్పకపోయినా మనం చెప్పొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావు బావా? మనలాంటి వాళ్ళు 1,000,000 మంది వెళ్ళి వీరనారాయణ బాబాయ్ ముందు నిలబడి ఎల్లతే మీ వారసురాలని చెప్పినా నమ్మరు బావా. పైగా అనురాగం పంచాలనుకున్న కూతుర్నే అపార్థం చేసుకుంటారు. కన్న తండ్రితో సమానమైన బాబాయి శత్రువు అవుతాడు బావా, శత్రువు అవుతాడు. బాధపడక చిట్టమ్మా, తన స్వార్థం కోసం మా అమ్మ ఇంత నాటకం ఆడుండొచ్చు, కానీ ఆటలు ఎంతో కాలం సాగవు. లతే జమీందారింటి వారసురాలన్న విషయం ఈ రోజు కాకపోయినా రేపైనా నిరూపిస్తాం. ఏం బాలమణి, కాంతమ్మ గారు చెప్పిన పని పూర్తయిపోయింది. ఇంకా అమ్మగారు డబ్బులిస్తే అవి పుచ్చుకొని వైజాగ్ వెళ్ళిపోవడమే. అలాగేనయ్యా, నాకు కూడా విశాఖపట్నం చూడాలని ఎన్నాళ్ల నుంచో కోరికగా ఉంది. ఏంట్రా బాలరాజు, అప్పుడే బట్టలు సర్దేస్తున్నారు? అంటే మేము వచ్చిన పని పూర్తయిపోయింది కదమ్మా. మన మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఆ ₹1,00,000 ఏదో ఇచ్చేస్తే నేను మా ఆవిడ వైజాగ్ వెళ్ళిపోతామమ్మా. రావడం వరకే నీ పనిరా, పంపడం అంతా నా పని. కొన్నాళ్లు మీరిద్దరూ ఇక్కడే ఉండాలి. అదేంటమ్మా, లతకి అమ్మా నాన్నగా ఒక్కరోజు యాక్టింగ్ చేస్తే చాలన్నారు కదా, ఇప్పుడేంటి కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉండిపోవాలంటున్నారు? ఏంటే నోరు లేస్తుంది? మీకు డబ్బులు కావాలా వద్దా? కావాలమ్మా, కావాలి. మరైతే నేను చెప్పినట్టు చెయ్యండి. ఇంకేం చేయాలమ్మా? నేను చెప్పినట్టే లత తల్లిదండ్రులుగా అద్భుతంగా నటించారు. కాకపోతే ఆ యాక్టింగ్ ఇంకొన్నాళ్లు కంటిన్యూ చేసి ఆ లతకి పెళ్లి చేసి మరీ వెళ్ళాలి. ఏంటమ్మా, లతకి పెళ్లి చేయాలా? అవును, అప్పుడే మీరు వచ్చిన పని పూర్తయ్యేది. మేం చెప్తే మాత్రం లత పెళ్లికి ఒప్పుకుంటుందంటారా? ఒప్పించాలి. అలా ఒప్పిస్తేనే నేనిస్తానన్న డబ్బులిస్తాను, లేదంటే ఒక్క పైసా కూడా ఇవ్వను. అదేంటమ్మా, మనం చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం లతకి పెళ్లి చేయాలని మీరు చెప్పలేదు కదమ్మా? చెప్పలేదా? కానీ ఇప్పుడు చెప్తున్నాను, మూసుకొని నేను చెప్పినట్టు చెయ్యండి. సరేనమ్మా, ఇప్పుడు ఏంటి? లతకి మేము పెళ్లి చేయాలి అంతే కదా? అవును. అయితే మాకు తెలిసిన ఒక మంచి సంబంధం తెస్తాం, పెళ్లి జరిపించేస్తాం, మా డబ్బులు మేము తీసుకుని వెళ్తాం. ఒరే తమ్ముడు, మీ డబ్బులు మీరు తీసుకుపోతారా? అడగడం తప్పైతే చెప్పండి, అంతేగాని ఇలా చీటికి మాటికి కొట్టకండి. మేము వెంటనే వెళ్ళిపోతాం. తమ్ముడు, ఇంకొక్కసారి మీ ఇద్దరి నోట్లో నుంచి వెళ్ళిపోతాము అన్న మాట వింటే ఖచ్చితంగా వెళ్ళిపోతారు. అది ఇంట్లో నుంచి బయటికి కాదు, పైకి. అమ్మా, నా పర్మిషన్ లేకుండా మీరు ఇల్లు దాటి వెళ్ళిపోతే నా రహస్యాలన్నీ బయట పెడతారు. అందుకే నా పని పూర్తయ్యాకే మిమ్మల్ని బయటికి పంపిస్తాను. అప్పటిదాకా మీ ఇద్దరికి జైలు జీవితమే. అర్థమైందా? అర్థమైందమ్మా. కాకపోతే ఈ జైలు జీవితం ఎన్నాళ్ళమ్మా? చెప్పాను కదా, లతకి పెళ్లి జరిగిన వెంటనే తన పేరు మీదున్న 50 ఎకరాల పొలం నేను నొక్కేస్తాను, దాన్ని అమ్మేస్తాను. వచ్చిన డబ్బుతో మినిస్టర్ పదవి కొనుక్కుంటాను. ఆ వచ్చిన దాంట్లో ఎంతో కొంత మీకు కూడా పడేస్తానులే. ఈ మాట అన్నారు, చాలా సంతోషంగా ఉందమ్మా.
ఏమే మీ బంధువులో నువ్వెతుకు, మా బంధువులో నేను ఎతుకుతా. ఒక పనికి మాలిన ముదనష్టపు ఎదవని తీసుకొచ్చి ఆ లతకి పెళ్లి చేసేద్దాం. ఏమంటావ్? నేను రెడీ అయ్యా. ముందు చిట్టమ్మ దగ్గర బాంబు పేల్చాలి. అది లత పెళ్లికి ఒప్పుకుందా సంతోషం. ఒకవేళ ఒప్పుకోకపోతే నెక్స్ట్ డే ఏ జ్యోతిష్యుణ్ణో పిలిచి లత జాతకం ప్రకారం అర్జెంటుగా పెళ్లి జరిపించాలి అని చెప్తాం. అప్పుడు చచ్చినట్టు అందరూ లత పెళ్లికి ఒప్పుకుంటారు. ఎలా ఉంది ఐడియా? సూపర్ అమ్మా. భగవంతుడా, మా నాన్నమ్మని చంపడానికి వచ్చిన దొంగల్ని మా అమ్మ నాన్నలని నమ్మించాను. కానీ వీళ్ళే నా గొంతు కోసేలా ఉన్నారు. ఏం చేయాలో నాకే అర్థం కావడం లేదు. వద్దు, అక్కకి చెప్తే వచ్చి కాంతమ్మ గారితో గొడవ పడుతుంది. ఆ తర్వాత కాంతమ్మ గారు ఎలాంటి భయంకరమైన నిర్ణయాలైనా తీసుకోవచ్చు. పరిస్థితి చేదాటిపోతే అప్పుడు చిట్టమ్మక్కకు చెప్తాను. అందుకే పాపం మీ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చారు. అసలు ఎవరు రమ్మన్నారు? అల్లుడు గారు, వాళ్ళు ఒకరు రమ్మంటే రారండి. వాళ్ళకి కావలసిన న్యూస్లు దొరికితేనే వస్తారు. మేయర్ గారు, మీ ఆయన గారు కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని గురించి మీరేమంటారు? ఓ సారీ, మీరు మాట్లాడలేరు కదా. చిట్టమ్మ గారు, మీ నాన్నగారు కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యారట కదా, దాని గురించి మీరేమైనా చెప్పదలుచుకున్నారా? అవును, మా నాన్న ఎలాంటి తప్పు చేయలేదు. ఎవరో కావాలని మా నాన్నని ఈ కిడ్నాపింగ్ కేసులో ఇరికించారు. ఆయన ఏ నేరం చేయలేదని, జరిగిన దానికి ఆయనకి ఎలాంటి సంబంధం లేదని త్వరలోనే నిరూపిస్తాను. నిర్దోషిగా బయటికి తీసుకొస్తాము. విన్నారు కదా, మన మేయర్ గారి కూతురైన మిఠాయి కొట్టు చిట్టమ్మ ఏం చెప్పారో. జరిగిన నేరానికి తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదంటున్నారు. కానీ పోలీసులేమో కుటుంబరావుని ఖచ్చితంగా నేరం చేశాడని బలంగా చెప్తున్నారు. ఈ విషయంలో ఎవరి వైపు న్యాయం ఉందో, ఎవరి వైపు అన్యాయం ఉందో త్వరలోనే తెలుస్తుంది. వావ్ టు స్టూడియో. నమస్కారం ఎమ్మెల్యే గారు. ఏం నమస్కారం అమ్మా, నీ బొంద నమస్కారం. నువ్వు మీ అమ్మ కలిసి మన పార్టీ పరువు మొత్తం తీసేలా ఉన్నారుగా. అది కాదు సార్. నువ్వేం చెప్పక చిట్టమ్మా, ఇప్పటికే అన్ని న్యూస్ ఛానల్స్ లోనూ మీ నాన్న చేసిన నేరం బ్రేకింగ్ న్యూస్ లా వస్తోంది. ఇది హైకమాండ్కి వెళ్ళిందంటే వాళ్ళు మీ అమ్మని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత నేనేం చేయలేనమ్మా. ఆ విషయం చెప్దామని నీకు ఫోన్ చేశాను. ఎమ్మెల్యే గారు, దయచేసి మీరు కూడా నన్ను అపార్థం చేసుకోకండి. రేపు ఉదయం వరకు మాకు సమయం ఇవ్వండి. మా నాన్న ఎలాంటి నేరం చేయలేదని నేను నిరూపిస్తానండి. సరే అమ్మా, నీ మీద నమ్మకంతో నువ్వు అడుగుతున్నావు కాబట్టి రేపు ఉదయం వరకు నేను నీకు సమయం ఇస్తున్నాను. ఈలోపు మందాకిని ఎక్కడున్నా సరే తీసుకొచ్చి పోలీసులకు అప్పగించావా, మీ అమ్మ మేయర్ సీట్లో కూర్చుంటుంది. పొరపాటున అలా జరగలేదో మీ నాన్న జైలుకి వెళ్ళడం తప్ప. ఒరే తమ్ముడు, లోక జ్ఞానం లేని దాన్ని, పిచ్చిదాన్ని, ఏదో నాకు తోచిన చిన్న సలహా ఇద్దాం అనుకుంటున్నాను రా. ఏంటక్క అది? చెప్పు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు కదా. అవును. అలాంటప్పుడు గుండును గుండుతోనే ఎందుకు తీయకూడదు? ఏడు మాట్లాడుతున్నావురా? గుండుని గుండుతోటి తీయడమేటి? ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకు చిట్టమ్మా. నాకు తెలిసి మందాకిని మా అమ్మే దాచింది, అవునా? అవును, దాంట్లో తప్పే ఉంది. అలాంటప్పుడు మనమ్మ మనల్ని బ్లాక్మెయిల్ చేసినట్టుగానే మనం అమ్మనెందుకు బ్లాక్మెయిల్ చేయకూడదు?
కరెక్ట్ గా చెప్పవద్దునా. మందాకిని బయటికి రావాలంటే కాంతమత్త మాత్రమే బయటికి తీసుకురాగలదు. కానీ కాంతమత్త బయటికి రానివ్వదు. అంటే మనమేం చేయాలి? కాంతమత్త తనంతట తానుగా మందాకిని మనకు అప్పగించేటట్టు చేయాలి. ఎస్, కరెక్ట్ గా చెప్పావు చిట్టమ్మా. కానీ అమ్మ తనంతట తానుగా మందాకిని బయటికి ఎందుకు తీసుకొస్తుంది? ఎందుకంటే మనం గుండెనేని కిడ్నాపింగ్ చేస్తున్నాం కాబట్టి. వాట్? అవును బావా. కాంతమత్త గుండెల్లో భయం పుట్టించాలంటే, ఆవిడ నిలువెల్లా ఉనికిపోయి మందాకిని మనకు అప్పగించాలంటే మనకున్న ఒకే ఒక్క దారి గుండెనేని కిడ్నాపింగ్ చేయటం. అవునరా తమ్ముడు, మనం గుండు మావయ్యని కిడ్నాప్ చేసి నీ తమ్ముడు నీకు కావాలంటే మాకు మందాకిని కావాలని భయపెడదాం. కరెక్ట్ గా చెప్పవునా? అట్ట గనక మనం చేయగలిగితే కాంతమత్త సచ్చినట్టు మనకి మందాకిని అప్పగిస్తుంది. ఎస్, తెలివి తక్కువ దానిలా కనిపించే మా అక్క మనకంటే తెలివైంది చిట్టమ్మా. మరి మీ అక్కంటే ఏమనుకున్నావురా? ఈ తెలివితేటలన్నీ నాకు నా కొడుకు నుంచి వచ్చాయి. ఏటడే, నీ కొడుకు నుంచి నీకు తెలివితేటలు వచ్చాయా? అవును చిట్టమ్మా, అందరికీ తల్లి నుంచి తెలివితేటలొస్తే నాకు మాత్రం నా కొడుకు నుంచి తెలివితేటలొచ్చాయి. ఎందుకంటే వాడి తండ్రి సామాన్యుడు కాదు కదా, పెద్ద కంత్రిగాడు. అందుకే ఆ కంత్రి తెలివితేటలన్నీ నా కొడుకొచ్చాయి. వాడి నుంచి నాకొస్తున్నాయి. సాలే వదినా, ముందెళ్ళి ఆ గుండెనే సంగతి చూద్దాం. పదని పదమా. నేను చూస్తాను. అమ్మా, మళ్ళీ ఏంటే? అంటే అది అది ఏయ్, ఏంటే నీ నస? వెళ్ళి పడుకోవచ్చు కదా. నేను అదే చెప్తున్నాను. నా కొడుక్కి నిద్ర పట్టట్లేదంట. జోలు పడదు పద. నేను నీ కడుపులో ఉన్న కొడుక్కి జోల పాడాలా? ఏ, పుడితేనే పాడతావా? కడుపులో ఉంటే పాడవా? నువ్వు వస్తావా, లేదంటే నేను ఊరేసుకోమంటావా? ఏయ్, అంత మాటలు ఎందుకు లేవే? పద వెళ్దాం, పద పద. అమ్మయ్యా. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నన్ను సంపొద్దు, మీకు దండం పెడతాను. బెబ్బేనా? అంటే నువ్వు కోకిలమ్మవా? అమ్మేటి బావా, ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండలేదు. నోరు తెలిసి ప్లాన్ మొత్తం కప్పు కప్పు చేసేసింది. చిట్టమ్మా, మాయకు అనుమానం వచ్చేసింది. మీ అమ్మ మనల్ని అడ్డంగా ఇరికించేసింది. ఏం చేద్దాం చిట్టమ్మా? అవును బావా, ఏదోలాగా మేనేజింగ్ చేయాలి. మాట్లాడు. నువ్వు మా కోకిలమ్మవే కదా అనుకున్నాను. నన్ను కిడ్నాపింగ్ చేసింది మా ఇంట్లో వాళ్ళేనని ముందే అనుకున్నాను. మా అక్క రాగానే నా పక్కన ఉంది సిట్టమ్మ, కోకిలమ్మ, రవిచంద్ర, మా నీలాంబరం చెప్పేస్తాను. దాంతో మా అక్క మీ అందరినీ జైలు కంపేస్తుంది. ఆవిడ కోకిలమ్మని ఎవరు చెప్పారా? పైగా కోకిల్లాగా పాట పాడే ఆవిడ్ని పట్టుకుని మూగదంటావా? ఈవిడ మోగదు కదా, మరి బెబ్బెబ్బే అని ఎందుకు అందమ్మా? నీ నాట పట్టిద్దామని ఆట పట్టిద్దామనే? ఏటి నిజంగానే? ఆవిడ మోగదు కాకపోతే ఒకసారి మాట్లాడమని చెప్పు. మాట్లాడమని చెప్పండి. నిజంగా ఆవిడ గనక మోగదు కాకపోతే నాతో మాట్లాడమని చెప్పండి.